మనలను తనతో నడవమని, ప్రభువు మనలను తనతో ప్రయాణము చేయమని, ఈ ప్రయాణములో ఈ యొక్క ప్రభువుతో నడిచే సమయములో ఏ విధముగా నడవాలి, ఏ విధముగా జీవించాలి, దేవునికి అంకితమైన జీవితం, పాపము లేని జీవితం, నిబద్ధత కలిగిన జీవితం, ప్రేమ కలిగిన జీవితం, దేవుని వాక్కును కలిగిన జీవితమును గురించి ప్రభువు మనకు నేర్పుతూ ఉన్నారు. ఒకానొక హోటలులో, ఒక పెద్ద హోటల్లో ఒక సమావేశం, పెద్ద సమావేశం జరిగింది ఒక హాలులో. అన్నీ కూడా చక్కగా అమర్చబడ్డాయి. అన్ని ఏది ఎక్కడ ఎప్పుడు ఏది జరగాలన్నీ కూడా అవన్నీ చక్కగా ఆ సమయానుకూలంగా జరిగిపోతూ ఉన్నాయి, ఎలాంటి ఆటంకాలు లేకుండా. అక్కడ ఉన్నటువంటి ఒక గురువు, అతని యొక్క శిష్యుడు ఇద్దరు కూడా కూర్చొని ఉన్నప్పుడు ఆ గురువుని శిష్యుడు అడిగాడు, గురువు గారు చూడండి ఎంత చక్కగా ఈ కార్యక్రమము ముందుకు వెళుతూ ఉందో, ఎంత చక్కగా అన్నీ కూడా సమయానుకూలంగా అమర్చబడి, సమయానుకూలంగా ఏది ఎప్పుడు ఎలాగ జరగాలో జరుగుతూ ఉన్నది. ఇది కూడా మన యొక్క ప్రాంతంలో కూడా జరిగితే ఎంత బాగుండును అని ఆ యొక్క గురువుని ఈ శిష్యుడు చెప్పాడు. అందుకు ఆ గురువు ఒక మాట అంటూ ఉన్నాడు, మంచిదే, కానీ ఇక్కడ ఒక 20, 30, 40 మంది చక్కగా పెద్దలు కానీ పనిచేసేవారు ఉన్నారు, నిబద్ధత కలిగి పనిచేసేవారు ఉన్నారు, అంకిత భావముతో పనిచేసేవారు ఉన్నారు, క్రమశిక్షణ కలిగి పనిచేసేవారు ఉన్నారు. అలాగ మన దగ్గర కూడా ఉంటే బాగుండు అని. అలాగనే ఏ సంఘమైనా ఎక్కడ ఏదైనా చక్కగా జరగాలి అంటే అక్కడ అందరి యొక్క కలిసికట్టుదనం, నిబద్ధత కలిగి అందరూ ముందుకు వచ్చి పనిచేసే తత్వం ఉన్నప్పుడు, ఆ యొక్క క్రమశిక్షణతో ముందుకు వెళుతున్నప్పుడు అవన్నీ కూడా, అలాగనే దేవాలయములో కూడా గురువు కానీ, కన్యాస్త్రీలు కానీ, పెద్దలు కానీ, యువకులు కానీ, మిగతా దళ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే అందరూ వారి వారి పరిధులలో చక్కగా వారి పనులను చేసినప్పుడు ఆ సంఘము కూడా చక్కగా దేవునిలో ఎదుగుతూ ఉన్నదని ఆయన పలుకుతూ ఉన్నారు.